అంటే నేను జవాబు ఇవ్వచ్చు కానీ రోజు విమర్శించుకుంటూ కూర్చుంటు కాదు. నాకు చాలా మంది ఇట్లా విమర్శిస్తున్నారు. నా మీద ఓడిపోయిన వాళ్ళు కూడా రోజు ప్రెస్ మీట్ పెడుతున్నారు. రోజు జవాబు చెప్పుకుంటూ పోతే నేను ఈ పని ఎప్పుడు చేయాలి? ఎందుకంటే ఇక నేను వాడికి జవాబులు చెప్తాను. జవాబులు మీ దగ్గరనే ఉన్నాయి. ఆల్రెడీ ఓట్లతోనే చూపించాను. ఒకసారి కాదు, ఇక 2 సార్లు చూపించాను. కాబట్టి వారి మాటలకు విలువకుండా మీరు దయచేసి అర్థం చేసుకుంటూ నాకు సహకరించండి. ఒక బిడ్డ పెళ్లి అయిపోయింది, మొదలు చెప్పినా ఇంకోసం పనిచేస్తాను. కాళ్ళు నొప్పున్నా ఆగలేదు. వచ్చినాం, ఇవాళ ఒక మంచి దవాఖాన పెట్టించినాం, బడి చేయించినాం, రోడ్లు వేయించినాం. నిన్న కూడా నేను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి నిన్న కూడా మన దళితవాడకు ఒక కమ్యూనిటీ హాల్ ఇవ్వాలి, మండలంలో ప్రతి గూడానికి ప్రతి దళితవాడకు ఒక ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ హాల్ ఇవ్వాలని చెప్పుకోవడం. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు వేరే ఉంటాయి, ఇవ్వడం జరిగింది. వారు కూడా పాజిటివ్ రేపు నేను చెప్పిన మా వాళ్ళు చేస్తే మా వాళ్ళు పక్కగా ఇది కూడా ప్రచారం చేస్తారని చెప్పిన నిజం మాట చెప్పిన ఇవాళ కూడా వస్తున్నారు వారు. సో కాబట్టి అందరు సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి అందరితో కూడా కలిసి పనిచేయడం జరుగుతూ ఉంది. మన ముఖ్యమంత్రి ఏ రకంగా నిర్ణయం తీసుకోమంటే ఆ రకంగా మన స్థానిక సంస్థలో నిర్ణయం తీసుకున్నాం. ఎటువంటి ఏంటంటే పార్టీ ఫిరాయిస్తే తన చట్టం ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి రంగు మూసి నా పదవి కూడా చూస్తున్నారు. అట్లేం లేదు. మనం ఇక్కడ రాజీనామా చేయాలి, అది చేరలేదు. అది ఎన్నోసార్లు చెప్పినాం. అందరం కలిసి పనిచేస్తున్నాం, ముఖ్యమంత్రి కలిసి పనిచేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా రాజీనామా చేయమల్లే, ఇక్కడ సభ్యత్వం తీసుకోమల్లే. ఎవరో కలిసి మంచిగా కలిసి పనిచేస్తే వాళ్లకు అన్ని విధాలు వారు కూడా సహకరిస్తున్నారు.